నమస్కారం. మనిషి అంటే మంచోడు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో జోన్స్ మానికొండ ఉన్నారు. జోన్స్ మానికొండ నిజంగా మనం వినటానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయవాడ లాంటి నగరంలో ఈరోజు కూడా ఎలుకల్ని పట్టుకొని తింటున్నటువంటి పిల్లలు, ముంగీసల్ని పెంచుకుంటున్నటువంటి పిల్లలు, చేతులతో ముంగీసలతో ఆడుకుంటున్న పిల్లలు, ప్రధానంగా చెత్త ఎత్తుకుంటున్న, చెత్త కాగితాలు ఏరుకునేటువంటి కుటుంబాలు, అత్యంత వెనకబడ్డ ట్రైబల్ కుటుంబాలతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 15-20 ఏళ్ళుగా ఆవిడ తనకి వీలైన రీతిలో వారికి సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా పెద్ద ఎత్తున టోటల్గా జీవితాన్ని ప్రజాసేవకి, పేదలు, ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఉన్న పిల్లల సేవకు అంకితం చేశారు. ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్ పేరుతో వారికి ప్రధానంగా ట్యూషన్స్, వారికి అవసరమైనటువంటి చిన్న చిన్న సదుపాయాలు కల్పించడంలో నిమగ్నమై ఉన్నారు. జోన్స్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. జోన్స్ గారు నమస్కారం. నమస్తే అండి. జోన్స్ గారు, నిజంగా మీరు పెట్టిన వీడియోస్ చూస్తే నాకు నేను ఇప్పుడు మన ఈ మధ్యకాలంలో జైబీఎం అనేది ఒక సినిమాలో ఆ సీన్ చూసాం మనం, కలుగుల్లోంచి ఎలుకలు పట్టుకొని తింటాం. అది కాకుండా నేను నెల్లూరు జిల్లాలో బాగా ఇంటీరియర్లో ఏదో పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఈ చెరువు గట్ల మీద చేపలు పెంచుకునే చెరువులు అక్కడ ఉండే ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎలుకలు పట్టుకొని తింటారని తెలుసు. అవునండి. బట్ విజయవాడ చుట్టుపక్కల ఈ డ్రగ్స్కి బానిసలైపోయి ఈరోజు కూడా అలా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. తాటాకులు పెట్టి ఎలుకలు కాల్చుకొని తింటున్న పిల్లలు ఉన్నారు. ఆ ఎలుకల కోసం తల్లి కొడుకు కొట్టుకునేటువంటి పరిస్థితి, కొట్లాడుకునేటువంటి పరిస్థితి. అవునండి. ఇంత భయంకరంగా పరిస్థితులు ఉన్నప్పుడు చాలా మందికి ఏం ఆలోచన వస్తుందంటే, ఈ దేశం మారదు, అవునండి, ఇది మనతో కాదు, మన పని కాదు. మీరు చదువుకున్నారు, హాయిగా ఒక 5 సంవత్సరాలు కాలేజీ లెక్చరర్గా పనిచేశారు. కానీ ఈ ఆలోచన అంటే అసలు ఈ అక్కడికి వెళ్ళి కాలు పెట్టడానికే మీరు ఆ విజువల్స్ చూస్తే, అవునండి, చెత్త కుప్పల్లో వాళ్ళు జీవిస్తున్నారు, భయంకరమైన దుర్గంధం. అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు ఏంటి మీకు ఇన్స్పిరేషను? ఇలాంటి ఒక సర్వీసు చాలామంది చాలా రకాలు చేస్తుంటారు, కానీ ఇలాంటి ఒక సర్వీస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? నాకు అంటే 2 ఇన్సిడెంట్స్ అండి నా లైఫ్లో జరిగినాయి. ఒకసారి పిల్లలు మాట్లాడుకుంటున్నారు, 4 పిల్లలు. ఏంటంటే, ఈరోజు నేను చచ్చిపోయేవాడినేరా, ఆంటీ చాలా నీళ్ళు పోసింది నా మీద, ఊపిరి అందలేదు అన్నారు. నేను అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, వాళ్ళ మాటలు వింటున్నాను అనమాట. రోడ్డు మీద వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు నాకు ముందుగా. సో ఒకడేం చెప్పారంటే, ఫిట్స్లాట్ ఆడినప్పుడు మనము కొట్టుకోవాలి, బాగా స్పీడ్కి కొట్టుకుంటే ఆ నీళ్ళు మనలోకి వెళ్ళవని చెప్పాడు. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళ కమ్యూనిటీని విజిట్ చేయడం, వాళ్ళు విజయవాడ కృష్ణలంక దగ్గర రివర్ పక్కన ఉండేవాళ్ళండి. సో అట్లా వాళ్ళ కమ్యూనిటీకి రోజు అంటే వీలైనప్పుడు అలా వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, పిల్లల్ని ఆడించడం, అలా చేస్తూ ఉండేదాన్ని. అది డిగ్రీ ఫైనల్ ఇయర్లో అంటే 94-95 ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను. అట్లా వాళ్ళ దగ్గర ఒక స్కూల్ లాగా కూడా పెట్టి రన్ చేశాను కొంతకాలం. చాలా అంటే మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఒక ట్యూషన్ సెంటర్ లాగా పిల్లలకి సపోర్ట్, ఆ పిల్లల విషయంలో చాలా అప్పుడే ఆ టైంలో ఆ కమ్యూనిటీలో లేడీ చెట్టు కేసు కట్టేయడం, అంటే ట్రైబల్ జడ్జిమెంట్స్ అనేవి జరుగుతాయి కదా, అవి కూడా చూసేదాన్ని నేను. ఆ తర్వాత అదొక ఇన్సిడెంట్. ఇంకా అంటే పిల్లల పట్ల నా మనసు వెళ్ళడానికి ఆ పిల్లల్ని మా ఇంటికి తీసుకొచ్చి, ఎంత ఆ కమ్యూనిటీ క్లోజ్ అయ్యానంటే నేను ఆ పిల్లల్ని మా ఇంటికి తీసుకొచ్చి స్నానం చేపించి వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు వేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వచ్చేదాన్ని అనమాట. సో అట్లా ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు ఉన్నారు. సో అట్లా స్టార్ట్ అయిందండి. ఇంట్లో ఆ రోజుల్లో పేరెంట్స్ కూడా ఒప్పుకునే వాళ్ళండి ఈ పనులు చేయడానికి. అంటే ఎవరో చెత్తకాయతలు ఎరుకునే వాళ్ళు ఇంట్లో తెచ్చి స్నానం చేయించి బట్టలు వేసి భోజనం పెడతా ఉంటే ఏమనేవాళ్ళు కాదండి, మద్దతు ఇచ్చేవాళ్ళు, ఏమనేవాళ్ళు కాదు. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే అండి, ఇక్కడ జహీరాబాద్ అనే ఊరు ఒకసారి మా నాన్నగారు అప్పుడు స్కూల్ పెట్టడానికి వచ్చారనమాట. ఆ టైంలో ఒక విలేజ్కి తీసుకెళ్లారు మమ్మల్ని, పర్సాపల్లి అని. అక్కడ నన్ను చూసినప్పుడు పిల్లలందరూ గుమిగూడిపోయారు అనమాట, అంతా వచ్చేసారు. నాకు అప్పుడు బాయ్ కట్, బోడీ కట్టింగ్ అమ్మాయి వచ్చిందని అందరు వచ్చేసేసి, నీకు చదువు వచ్చా అంటే వచ్చని చెప్పాను. నా పేరు రాయని చేయి చెప్తున్నారు. అట్లా అందరు నా మీద ఎగబడిపోయి ఇంకా నాకు ఊపిరి ఆడట్లేదు అనమాట. చేతులు తెచ్చి మొహానికి అట్లా వేసేసి వాళ్ళు రెక్కేస్తున్నారు. ఇంక నాకు కోపం వచ్చేసి అది ఫౌంటైన్ పెన్తో రాస్తున్నా ఒక్కొక్కరి చేయి మీద పేరు. ఒక అమ్మాయి రూపం నాకు బాగా గుర్తండి. చక్కగా 2 జడలు వేసుకొని రిబ్బన్లు కట్టుకొని లంగా జాకెట్ వేసుకుని ఉంది, చెయ్యిలో చాపుతుంది.
నా మొహం మీద పెట్టింది, నేను దాని మీద ఉమ్మేశాను. అప్పుడు నాకు ఏజ్ ఒక 7 years ఉంటాయండి. ఇక అది నాకు ఎక్కువగా బిఎడ్ ఎంఎడ్ ఈ చైల్డ్ సైకాలజీ మన కంట్రీ సోషియాలజీ చదివినప్పుడు అది నాకు ఇంకా పెయిన్ ఎక్కువైంది అనమాట. ఆ పిల్ల ఏడ్చుకుంటూ వెళ్ళింది, నా పేరు రాయమంటే నాకు ఉమ్మేసింది అని. సో నాకు ఇట్లా చదువుకు దూరమైన పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని చదివించాలి అనేది ఒక ఆశయం. నమస్కారం. అంటే నేను 30-40 ఏళ్ల క్రితం నేను చిన్నప్పుడు పెరిగిన ఊర్లలో ఇట్లా ఇళ్ళెమ్మటి వచ్చేవాళ్ళు, క్యాట్ బాల్ తీసుకొని కాకులు కొట్టుకునేవాళ్ళు. అట్లా ఇప్పుడు 30-40 ఏళ్ళు ఇంత డెవలప్ అయింది. అందులో విజయవాడలో కూడా ఇంకా ఈ పిల్లుల్ని, కాకుల్ని లేదా కనపడ్డ వాటిని క్యాట్ బాల్తో కొట్టుకొని తింటున్న కమ్యూనిటీస్ అదే రూపంలో ఉన్నాయి, ఇంకా ఎదుగుదల లేకుండా ఉన్నాయండి. ఎక్కడ, ఏ ఏరియా విజయవాడలో? విజయవాడలో గన్నవరంలో ఉన్నాయండి. గన్నవరము, పోరంకి, పెనమలూరు, తర్వాత పునాదిపాడు, ఇట్లా చుట్టుపక్కల ఏరియా. వీళ్ళంతా రోజు వేటకి వెళ్తారు. మీరు చెప్తున్న భాషలో వేటకి వెళ్తారు, అడవుల్లో కాదు, కొంచెం నగరాలు పట్టణాల్లోనే. అవునండి, వేటకి వెళ్తారు. తర్వాత మామూలుగా పిల్లులు పట్టడానికి ఊర్లమ్మట వెళ్తా ఉంటారు కదండి అడవుల్లోకి. అట్లా చాలా పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయండి. అది ఇందాక మీరు స్కూల్ గురించి అడిగారు, అది నేను చెప్పలేదు. స్కూల్లో నేను కూడా స్కూల్స్ విజిట్ చేశానండి. పిల్లలు అంటే వాళ్ళకి వయసుకు తగ్గ, అంటే వాళ్ళ వొకాబులరీ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వేరే వాళ్ళతో కలవరు కాబట్టి ఎక్స్ప్రెషన్ ఫీలింగ్స్ అనేవి చాలా డీవియంట్ గా ఉంటాయి. సో వాళ్ళు మిగతా పిల్లలందరూ ఒకవైపు ఉంటే వీళ్ళు ఒకవైపు కూర్చొని ఉన్నారు, చాలా టిమిడ్ గా, అసలు మింగిల్ అవ్వట్లేదు అన్నమాట. గవర్నమెంట్ స్కూల్లో ఒక ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ కూడా రావు. పేదల పిల్లలు అవునండి. అందుకని నేను స్టార్టింగ్ లో, అంటే ఇవి ఎడ్యుకేషన్ సెంటర్స్ అయినప్పటికీ స్టార్టింగ్ లో నేను వాళ్ళకి ఫుడ్ కానీ, లేదా వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలి, తర్వాత మంచి చెప్పులు ఉండాలి, అంటే ఇవి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రేస్ చేసి పిల్లలకి అవి పంచి పెడుతూ ఉండేదాన్ని. మంచి బట్టలు వేసుకోవాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళని వాళ్ళకి కూడా వాళ్ళ కమ్యూనిటీలోనే, అంటే స్కూల్కి వెళ్ళే అవకాశం లేని కమ్యూనిటీస్లో స్కూల్ బ్యాగ్స్ కూడా, పాత స్కూల్ బ్యాగ్స్ కలెక్ట్ చేసి ఇచ్చి ఆ బ్యాగుల్లో వాళ్ళు పెట్టుకోవడం, అంటే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఉండాలి అనేసి అట్లాగా. సో ఆ పిల్లలు కొంచెం కొద్దిగా స్కూళ్ళకి వెళ్ళటానికి అలవాటు పడటం, మింగిల్ కావటం. అంటే వాళ్ళకి మరి ఇప్పుడు ఫుడ్ అది ఎలా అంటే, వీళ్ళు తల్లిదండ్రులు ఇలా ఉంటే వాళ్ళకి ఆహారం ఎట్లా, అంటే మీరు సప్లై చేయగలుగుతారా, లేకపోతే వాళ్ళే ఏదో తెచ్చుకొని తింటాం ఎట్లా? ఫుడ్ బెగ్గింగ్కి వెళ్ళిపోతారండి యూజువల్గా. బెగ్గింగ్కి వీళ్ళు ఫుడ్ లేకపోయినా 2-3 రోజులు హ్యాపీగా ఉండే తత్వం ఉంటుందండి వాళ్ళల్లో. తర్వాత మేము, అంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళని పిల్లలు కాబట్టి రాగి జావ అనేది ఇస్తామండి పిల్లలకి. తర్వాత కొంతమంది, అంటే ఇట్లా మనకి ఈ వర్క్ లో పరిచయమైన వాళ్ళు ఫుడ్, బర్త్డేస్ అప్పుడు ఏదైనా యానివర్సరీస్ కి ఫుడ్ డొనేట్ చేయడం, ఆ విధంగా కూడా ఫుడ్ అనేది తీసుకెళ్ళిస్తా ఉంటాం. మీరు ఇంత పెద్ద దాదాపు 200 పైగా సెంటర్స్ మీరు ట్యూషన్ సెంటర్లో స్టార్ట్ చేయటం అంటే అసలు ఎలా రీచ్ కాగలిగారు? ఎట్లా సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది మీకు? వాళ్ళకి అక్కడ ఒక టీచర్ని పెట్టాలంటే ఒక 4,000, 5,000, 2,000 అన్న ఇవ్వాలి కదా, ఆ డబ్బులు కానీ, పిల్లల్ని మళ్ళీ వాళ్ళ ఫాలో అప్ కానీ, దీన్ని మెయింటైన్ చేసుకోవటం కానీ, ఇదంతా ఒక పెద్ద సంస్థలు చేస్తుంటాయి. ఇప్పుడు సిఎస్ఆర్ కింద 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు వాళ్ళ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదో చేస్తుంటారు. బట్ మీరు ఒక మామూలు మధ్యతరగతి మహిళగా లక్ష్యం ఉండొచ్చు, కానీ దాన్ని రీచ్ కావడానికి అసలు 200 పైగా సెంటర్లు హైదరాబాద్లో నడుపుతున్నారు. విజయవాడ, రాజమండ్రి, గన్నవరం, ఆ చుట్టుపక్కల నూజివీడు, ఈ ప్రాంతాలన్నింటిలో ఈ కటిక పేదలు లేదు కంప్లీట్గా ట్రైబల్ సెక్షన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి చేయడానికి ఇది ఎలా? అసలు మీకు ఆర్థికంగా కూడా ఇది చాలా బర్డెన్ కదా, ఏం చేస్తున్నారు? అవునండి, రాజమండ్రిలో జాన్ వెస్లీ గారు ఉన్నారండి. ఓకే. సో యాక్చువల్గా ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ అక్కడే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో నాకు ఇలా పిల్లల విషయంలో ఇలా చేయాలి, ఈ పిల్లల పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు, పిల్లలంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ కోసం నేను ఎంతైనా చేస్తానని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగిందండి. సో 25 సెంటర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం నేను స్టార్ట్ చేసినవన్నీ చూస్తే 240 వరకు ఉన్నాయండి. అందులో కొన్ని ఎన్జిఓస్ టేక్ ఓవర్ చేసినాయి, కొంతమంది లే పీపుల్ కూడా మేము దీనికి సపోర్ట్ చేస్తామని వచ్చి ఇది మాదే అని అనడం జరిగింది. ఇట్లా కంకిపాడులో కూడా ఒకే ఏరియాలో 4 సెంటర్స్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ 4-5 కమ్యూనిటీస్ ఉన్నప్పుడు ఏ 2 కమ్యూనిటీస్ కూడా కలిపి ట్యూషన్ సెంటర్ పెట్టలేము.
అది చాలా పెద్ద గలాట ఈ అయిపోయి పేదల్లో కూడా మళ్ళీ ఒక కమ్యూనిటీకి ఒక కులానికి పడదు. పడదు. అది ఎవరికి వాళ్ళకే పెట్టాలి. అలా పెట్టడం అనేది జరిగిందండి. సో అవి ఒక ఆవిడ వచ్చి రిటైర్డ్ టీచర్, నేను ఎవ్రీ మంత్ నేను టీచర్ సాలరీ ఇస్తా అన్నారు. తర్వాత తను టేక్ ఓవర్ చేశారు, లేదు ఇవి నావే అన్నారు. సరే మనం ఇంతకు ముందు చాలా సంవత్సరాలు రన్ చేసాము, మరి ఇప్పుడు ఇదంతా ఇచ్చేయాలంటే చాలా పెట్టుబడి పెట్టాము. బట్ ఏంటంటే నేను ఇచ్చేది 2,500, బట్ షీఈస్ పేయింగ్ 6,000 రూపీస్ వదిలి తనకి ఇచ్చేసాం. అట్లా చాలా మంది టేక్ ఓవర్ చేశారండి. అట్లా ప్రెసెంట్ అయితే మాత్రం 48 సెంటర్స్ ఉన్నాయండి. మిగతా సెంటర్స్ ఏంటంటే 60 సెంటర్స్ మేము స్టాండర్డ్ గా ఉంచుకున్నాము. మిగతా సెంటర్స్ ఏంటంటే ఒక్కొక్క కమ్యూనిటీస్ లో చదువుకున్న వాళ్ళు, కొంచెం 10th ఫెయిల్ పాస్ అయిన వాళ్ళని హోటల్ మేనేజ్మెంట్, పారామెడికల్ కోర్సెస్ లో జాయిన్ చేసాము. ఇప్పుడు వాళ్ళు జాబ్స్ లో జాయిన్ అవుతున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు. సో ఆ కమ్యూనిటీలో చదువు చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల కొన్ని క్యాంపెయిన్స్ అయితే చేస్తున్నాము. 48 సెంటర్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నడుస్తున్నాయి. సో నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే మీలాగా ఇట్లా సోషల్ యాక్టివిటీలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఈ అనాథ పిల్లలకి, పేద పిల్లలకి చదువు చెప్తున్న దానిలో ఒకసారి కాస్త స్థిరపడ్డ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడగట్లేదు, ఈ సెంటర్కి రావాలని కానీ అక్కడ తనలాగా ఉన్న పేద పిల్లలకి సహాయం చేయాలి కానీ లేదు అని చెప్తున్నాను. నాకే చాలా బాధగా ఉంది. అలా నిజంగా మీ ఎక్స్పీరియన్స్ కూడా అదేనా జోన్స్ గారు? అంటే కొంచెం అక్కడ మీ ఆధ్వర్యంలో చదువుకొని కాస్త లేదు చిన్న ఉద్యోగం చేసుకున్న పిల్లలు ఒక 1000-2000 కూడా వాళ్ళు వచ్చి కనీసం కలవటం కానీ అట్లా కూడా ఏం లేదా? ఎలా ఏం చెప్తారు? నేను వెళ్ళే కమ్యూనిటీస్ లో అయితే అలాంటి కేసు నేను చూడలేదండి. అసలు ఒక్కళ్ళు కూడా చదువుకొని సెటిల్ అయ్యి జాబ్ చేసే వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదు, ఇంకా అసలు రాలేదు. ఓకే, అంత చిన్న పిల్లలు. ఇంకా ఇయర్ 10th 8 మంది పాస్ అయ్యారండి. అదొక పెద్ద మిరకల్ లాగే ఉంది నాకు. సో అంటే చదువుకొని అంటే మామూలుగా నేను అడుగుతా కొంతమంది లీడర్స్ ని, మీ వాళ్ళలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? సంఘాలు ఉంటాయి కదండి, ఏ కులానికి ఆ కుల సంఘాలు. వీళ్ళు ఏమంటారంటే, అమ్మ మేము చాలా నికృష్టమైన జీవితంలో ఉన్నాము, మా మాటలు కానీ మా తిండి కానీ అవి వాళ్ళకి నచ్చవు, మాకు సహాయం చేయరు, మా దగ్గరికి రారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు బాగుపడ్డోళ్ళు కూడా మళ్ళీ వీళ్ళ జోలికి రాకపోవడం అనేది. తర్వాత ఏంటంటే వీళ్ళు ట్రైబల్ జడ్జిమెంట్స్ వాళ్ళకు ఉంటాయండి, పార్షియాలిటీ చూపిస్తారు, మమ్మల్ని సరిగ్గా చూడరు, రిసీవింగ్ బాగోదు అని. ఒక్కసారి వాళ్ళు నో అనుకున్నారంటే ఇంకా నో అండి. ఇంకా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళైనా సరే వీళ్ళు మనం లెక్క చేయట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళని అసలు దగ్గరికి కూడా వెళ్ళరు. కరోనా అప్పుడు కూడా పూర్తిగా అసలు మీకేమి పట్టింపులు, రోగం వస్తుంది ఆ భయం కూడా లేదండి. అసలు శానిటైజర్ గానీ మాస్క్ గానీ ఏది యూజ్ చేయలేదు. నాకు కోవిడ్ కూడా రాలేదండి, ఫీవర్ గానీ జలుబు గానీ ఏవి రాలేదు. మేము ఏంటంటే నేను ఆ టైంలో నేను ఎక్కడికో వెళ్ళి వస్తున్నానండి, ఒక కమ్యూనిటీకి సర్కిల్ ఇచ్చి వస్తున్నాను. మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటా నేను. వాళ్ళు రెంట్ అమౌంట్ 10,000 నా బండిలో ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన రెంట్. వస్తుంటే రోడ్డు మీద వీళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తున్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఏంటి ఏం జరుగుతుందని ఆగితే నడుచుకొని వస్తున్నారు ఎక్కడ, నెల్లూరు నుంచి. వాళ్ళు వాటర్ అడిగారండి, నేను తట్టుకోలేకపోయాను అనమాట. వాటర్ అడిగారు, నా దగ్గర ఒక బాటిల్ ఉంది డిక్కీలో చూస్తే, అది ఇచ్చేసి ఆ మనీ పంచి పెడుతున్నా. వాళ్ళు అన్నారు మాకు డబ్బులు వద్దు, మంచినీళ్ళు కావాలన్నారు. వెంటనే ఇంటికి వెళ్ళి యాక్టివా మీద 2 వాటర్ క్యాన్లు, అటొక్క క్యాన్ ఇటొక్క క్యాన్ తీసుకుని వెళ్తే ఆ 2 వాటర్ క్యాన్లు ఒక చుక్క వాటర్ లాగా అయిపోయినాయి. మళ్ళీ వెళ్ళి ఇంకోసారి తెచ్చా గానీ ఇంకా 3ోసారి నా వల్ల కాలేదు. ఆ రోజు నిద్ర పట్టలేదు. ఇంకా ఆ రోజు స్టార్ట్ చేసి రోడ్డు మీద వలస కూలీలు కంప్లీట్ గా అయ్యే వరకు మేము సర్వ్ చేసామండి. వాళ్ళకి ఫుడ్ గానీ బట్టలు గానీ అన్ని. తర్వాత ట్రావెల్, చాలా ఎన్జిఓస్ చాలా మంది చాలా దూరాలకు నడిచి వెళ్ళేవాళ్ళు. అప్పుడు అస్సాం దగ్గర ఎవరో వాళ్ళు కొంతమంది, వీళ్ళందరికంటే ఎట్లా లారీలు మాట్లాడి ఎక్కించేవాళ్ళు కూడా గొడవ పడ్డారని. రోజుకి 15-20 లారీలు అండి. లారీలు అక్కడ ఆటో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళని లారీలు ఎక్కిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బెదిరించి పంపించేసేవాళ్ళు. సో ఈ అమ్మాయి మనకు అడ్డైపోతుంది, ఈమెని చంపేయాలా కొట్టేయాలా అనేసి నన్ను టార్గెట్ చేశారు అనమాట. అప్పుడు ఒకళ్ళు హెచ్చరించారు, చెప్పా ఏది ఏమైనా సరే నేను మాత్రం వీళ్ళకి హెల్ప్ చేస్తాను. రోజుకి 15-20 లారీలు అమౌంట్ ఎలా వచ్చాయో ఎలా తెలియదు కానీ, అంటే చివరికి వర్క్ అయిపోయినా కానీ 1 లక్ష రూపాయల పైన అప్ అయిపోయా నేను. ఆ లారీల వాళ్ళకి అవన్నీ స్లోగా నేను తీర్చుకున్నాను. అలా నేను వీళ్ళు ఏంటంటే మెయిన్ వీడియో కాల్స్ చేసేవాళ్ళు. లారీ వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళని బార్డర్ లో ఎక్కడికైతే మనం మాట్లాడామో అక్కడ దింపిన తర్వాత వీడియో కాల్ చేయడం, వాళ్ళు ఇంటికి వెళ్ళినాక కాల్స్ చేయడం. ఇప్పటికీ కొంతమంది టచ్ లో ఉండేవాళ్ళు అండి. సో ఆ బెంజ్ సెంటర్ వారధి ఆ ఏరియా నుంచి హైవే మీద పంపించేసేవాళ్ళు. అవునండి, మేము 2 వీలర్ మీద కూడా, అంటే ఈ లారీలో పంపించడం అనేది స్టార్ట్ చేయకముందు 2 వీలర్ మీద అక్కడ
కనకదుర్గ వారధి నుంచి రామవరపాడు సర్కిల్ అది నిర్మానూరు వరకు వెహికల్స్ మీద దించేవాళ్ళం, ముసలాళ్ళు ఆడవాళ్ళు దించి అక్కడి నుంచి వాళ్ళు ఎట్లా వాళ్ళు ఇంకా నడిచెళ్ళేవాళ్ళు. అంటే బస్సులు అరేంజ్ చేయాలి అప్పుడు అనుకున్నాం కానీ పర్మిషన్స్ రాలేదండి. సో ఆ టైంలో లారీల మీదే ఎక్కువ పంపించేవాళ్ళం. వీటన్నిటికీ ఇప్పుడు జాన్ వెస్లీ సంస్థ లాంటివి, అలాంటి సంస్థలు అంటే ప్రధానంగా ఈ పిల్లలతో మీరు డీల్ చేస్తున్న వీటికి అంటే చాలామంది చేయాలని ఉన్నా అంత మారుమూలకెళ్ళి అసలు అంటే సముద్ర ఒడ్డున ఉండేవాళ్ళు, లేదు మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే పిల్లలు, ఆదివాసీలు, వీళ్ళ దగ్గరికి రీచ్ కావటం అందరూ చేయలేని పని, చాలా కొద్ది. మరి దీనికి సపోర్ట్ అంటే ఎవరెవరు మీకు ప్రధానంగా పెద్ద సంస్థలు కానీ చిన్న చిన్న ట్రస్ట్లు కానీ ఏం సపోర్ట్ ఇస్తూ ఉన్నారు? వాసన్, జాన్ వెస్లీ ఇలా కొన్ని. వాసన్ లేదండి, వాసన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ అంటే మోర్ దాన్ 15,000 పీపుల్ వాళ్ళు ఫుడ్ కానీ ట్రావెల్ కానీ ప్రొవైడ్ చేశారండి వాళ్ళ ద్వారా. అయితే ఇప్పుడు జాన్ వెస్లీ ఫౌండేషన్ ఫస్ట్ నుంచి సెంటర్ స్టార్ట్ చేసింది అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫౌండేషన్లో. ఇంకా వేరే సంస్థలు ఏది లేదండి, జస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇంతవరకు. సో మీరు ఎట్లా మరి రీచ్ అవుతారా? ఇప్పుడు మీరు నడుపుతున్న 48 ట్యూషన్ సెంటర్లకైనా నెలకి లక్షల్లో మీకు ఖర్చు వస్తుంది కనీసం. వాళ్ళకి అక్కడ ఉన్న టీచర్కి మినిమం బేర్ మినిమం వాళ్ళు 10th క్లాస్ చదివిన టీచరు ఏబిసిడీలు నేర్పుతున్నా కూడా వాళ్ళకి ఇచ్చే 1,000-2,000 ఇవ్వాలన్నా కూడా మీకు లక్షల్లో ఖర్చు వచ్చేస్తుంది. ఎలా అంటే మీకు రెగ్యులర్గా కాస్త సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ మీరు చేస్తున్న పనికి చాలామంది చేయాలని ఉంటుంది కానీ రీచ్ కాలేరు, అవకాశం టైము పెట్టలేరు. సో ఆ రకమైన సపోర్ట్ దొరుకుతుందా జోన్స్ గారు? దొరుకుతుందండి. మెయిన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచే నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా రన్ చేస్తున్నాను అంటున్నారు మన బతుకమ్మకుంట ప్రాంతంలో. ఎట్లా ఇక్కడ కూడా అలాంటి ప్రాంతాలు ఐడెంటిఫై చేస్తారా? ఎలా అసలు? అంటే హైదరాబాద్లో మనకి ఆ టీచరే అప్రోచ్ అయిందండి, మనకి తెలిసిన వాళ్ళ ద్వారా. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పరిస్థితి అంతా నాకు వీడియోస్ పెట్టినప్పుడు అక్కడ మోర్ దెన్ 500 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ రోజు మార్నింగ్ అక్కడ క్యాంపెయిన్ కండక్ట్ చేయడానికి వెళ్తే 100 మంది పిల్లలు 10 నిమిషాల్లో వచ్చారండి. తర్వాత స్కూల్ పిల్లలు మధ్యాహ్నం జాయిన్ అయ్యారు, ఈరోజు మధ్యాహ్నం నుంచి జాయిన్ అయ్యారు. అయితే మేము స్టార్ట్ చేసామండి, బట్ టీచర్స్ అది సపోర్ట్ చేస్తా అన్న వాళ్ళు ఆగిపోవడంతో ఏప్రిల్ వరకు రన్ చేసాము. మే జూన్ ఆపాము, ఇప్పుడు స్టార్ట్ చేసాము. అంటే బతుకమ్మ కుంట్లో అయితే డొనేషన్ ఇచ్చేవాళ్ళు కావాలండి, అవి టేక్ ఓవర్ చేసేవాళ్ళు కావాలి. అంటే ఎన్జిఓస్ చాలా మంది వర్క్ చేస్తున్నారు కానీ అంటే నాకు తెలిసింది పిల్లలకి ట్యూషన్ సెంటర్స్ అనేవి చదువు చెప్పడం అనేది ఇప్పుడు వేస్ట్ పికింగ్కి వెళ్ళిపోతారు. మేము ఎలా చేసామంటేనండి, ఆటోనగర్లో టీచర్ మార్నింగ్ 7:30కి వచ్చేసి వాళ్ళకి స్నానం చేయించేసేసి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చినాక ట్యూషన్ పెడతారు. ఇంకా స్కూల్కి వెళ్ళని పిల్లలు ఎవరైనా ఉంటే తన ట్యూషన్లో ఉంచుతారు. అట్లా పిల్లల్ని స్కూల్కి అలవాటు చేశారు. ఇక్కడ కూడా అలా స్టార్ట్ చేసాము. బట్ ఈ మనకి రిసోర్స్ చాలక ప్రస్తుతానికి కావాలి. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతున్న 2 సెంటర్లు కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి. అయితే స్కూల్ కి వెళ్ళని పిల్లలు 100లో ఉన్నారండి. 500 కుటుంబాలు ఉన్నాయి, వేస్ట్ పికింగ్ కుటుంబాలు. అందులో కుటుంబానికి 2 పిల్లల్ని వేసుకున్నా గానీ 1000 మంది పిల్లలు. స్కూల్ కి అంగన్వాడీ ఉంది, అన్ని ఉన్నాయి కానీ పిల్లలు వెళ్ళట్లేదు. అది సో వీళ్ళకి ఇప్పుడు ఈ మీరు నడుపుతున్న ట్యూషన్ సెంటర్లు కానీ వాళ్ళకి పుస్తకాలు, లేకపోతే పలకలు, బలపాలు, లేకపోతే పెన్నులు, పెన్సిళ్ళు, వీటికి ఎవరన్నా మీకు సపోర్ట్ ఇచ్చే ఏర్పాటు చేసుకుంటున్నారు? అంటే టీచర్ జీతం వరకు మీరు ఏదో అడ్జస్ట్ చేయగలుగుతారు కానీ వాళ్ళకి బ్యాగులు, లేకపోతే స్కూల్ బ్యాగులు ఇలాంటివి ఏదన్నా అంటే కొంచెం పెద్ద సంస్థలు అప్రోచ్ అయ్యారా? ఎలా అనిపిస్తుంది? అవ్వలేదండి, అప్రోచ్ అవ్వలేదు. అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ స్టేటస్లో నేను యూజ్ చేస్తూ ఉంటానండి, దాన్ని చూసి ఇంకా మనకి ఆల్రెడీ పరిచయమైన వాళ్ళు ఉన్నారు. మనకి విజయవాడలో శ్రీలక్ష్మి గారు, పినంనేని శ్రీలక్ష్మి గారు అని రీసెంట్గా ఓం శాంతి ట్రస్ట్ రిజిస్టర్ చేశారు. తర్వాత తులజా భవానీ గారు, తారా జాస్తి, వీళ్ళు స్వాతి సన్యాల్, వీళ్ళు ఎక్కువగా స్టేషనరీ వీటికి మనం వాట్సాప్ స్టేటస్ నీడ్స్ పెట్టినప్పుడు ఆ నీడ్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఏంటి మీ లక్ష్యం ఏంటి జోన్స్ గారు? అంటే మీరు ఆఖరికి వివాహం కూడా చేసుకోకుండా మొత్తం జీవితం అంతా దీనికే పెట్టేసి దీనిలోనే మీరు సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. అంతిమంగా ఏం చేయాలనుకుంటా ఉన్నారు? అంటే నేను ఈ ఎడ్యుకేషన్ సెంటర్స్లో అంటే పిల్లలు ఎవరైతే ఎడ్యుకేషన్ అనేది లైఫ్కి వాల్యూ ఇస్తుందని నేను నమ్ముతున్నానండి. అంటే వీళ్ళు
అంటే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా, లేకపోతే అంటే ఎన్జిఓస్ పట్టించుకోవట్లేదు? అందరూ చేస్తున్నారు, గవర్నమెంట్ చేసేది చేస్తుంది, ఎన్జిఓస్ చేస్తే చేస్తున్నారు, కాబట్టి అందరినీ రీచ్ అవ్వలేరు. నేను గవర్నమెంట్ ఎక్కడ మీరే చెప్తున్నారు, ఇప్పుడు బతుకమ్మ కొట్టు లాంటి చోట స్కూల్కి వెళ్ళని పిల్లలు 100 మంది ఉన్నారంటే ఉందండి. హై స్కూల్ ఉంది, అంగన్వాడీ ఉంది, హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది. అంటే ఇప్పుడు 1000 మంది పిల్లల్ని చూసుకోండి ఆ స్ట్రెంగ్త్. తర్వాత ఇప్పుడు అక్కడ ఆర్ఫన్స్ కానీ నాకు అడుగుతా ఉంటారు ఎడ్యుకేషన్ సపోర్ట్ కావాలి అని. ఇప్పుడు యాక్చువల్గా నేను వచ్చింది కూడా అందుకే అనమాట. అసలు ఎంతమందికి ఎడ్యుకేషన్ సపోర్ట్, ఆర్ఫన్స్ ఎంతమంది ఉన్నారు అంటే, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్కి వెళ్ళాలి, నాకు అదే డబ్బులు కావాలి. అట్లా డిగ్రీ అయిపోయింది, నేను చదవాలనుకుంటున్నాను, అట్లా అంటే చదువుకునే వాళ్ళు మనకి హెల్ప్కి అప్రోచ్ అవుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళది కూడా ప్లాన్లో ఉందండి. సో నా డ్రీమ్ ఏంటంటేనండి, నేను బతికినంత కాలం అంటే ఇట్లా విద్యకు దూరమైన పిల్లల్ని, అంటే ఎడ్యుకేషన్ గివ్స్ వాల్యూ టు లైఫ్. సో ఎడ్యుకేషన్ లైట్ ఆఫ్ లైఫ్ అని నమ్ముతాను. సో వాళ్ళ జీవితాలు, చీకట్లో ఉన్న వాళ్ళ జీవితాలు చదువుకొని వాళ్ళు మంచిగా సమాజంలో కలవాలి అనేది నా అభిప్రాయం అండి. సో దానికోసం విద్య ద్వారా మార్పు తీసుకురావాలనేది ఒక ఉద్దేశం. మీకు చేతనైనంత చేసుకుంటూ వెళ్ళేదానికే అంతే అండి ఫిక్స్ అయి ఉన్నారు. అవును. జోన్స్ గారు నిజంగా మనం మాట్లాడుకున్నట్టుగా ఆవిడ మామూలు ప్రాంతాల్లో పనిచేయట్లేదు, అత్యంత దుర్భరమైనటువంటి ప్రాంతాలు, చెత్త కుప్పల మధ్యలో బతుకుతున్న పిల్లలు, మారుమూల సముద్ర పొడ్డున చచ్చిపోయి పడున్న ఎలుకల్ని, చేపల్ని తినే దశలో ఉన్నటువంటి పిల్లలు, ఆయా కుటుంబాలు వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకొని వాళ్ళతో వాళ్ళ జీవితాల్లో మార్పు తేవాలి. ముఖ్యంగా కనీసం వాళ్ళ తర్వాత తరం ఆ పిల్లలన్నా సరే ఆ తల్లిదండ్రులని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి ఒప్పించి వాళ్ళని చదువు వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్ పేరుతో. ఆవిడకి చాలా సహాయం కూడా అవసరం ఉంది, దాతలు హెల్ప్ కూడా, ఆ రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఆవిడ సహాయం చేసేవాళ్ళు ఉంటే చేయాలని కూడా ఆవిడ కోరిక, ప్రత్యక్షంగా చెప్పకపోయినా. అయితే ఇలా సర్వీసు ఇవ్వటం అన్నది నిజంగా ప్రభుత్వాలు రీచ్ కాలేని దగ్గరికి రీచ్ అవుతున్న వాళ్ళని, అట్టడుగునున్న పేద పిల్లల్ని ఆదుకుంటున్నటువంటి జోన్స్ గారు లాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈ వారం మనిషి అంటే మంచోడు. వచ్చే వారం మరో వస్తూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.